Hello everyone, welcome back to Shloka classes and my name is Arjun Vishwakarma. So we are going to see the Hindu editorial of November 29th. Of course, మనం every day ఒక డే తర్వాత మనం పోస్ట్ చేసుకుంటాం అండ్ November 29 సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది అండ్ దిస్ ఆర్టికల్ ఇస్ ఎడిటోరియల్ ఎనాలిసిస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఐబిపిఎస్ ఎస్పెషల్లీ మెయిన్స్ మనకు టిల్ నవ్ ఎస్బీఐ మెయిన్స్ కానీ ఐబిపిఎస్ క్లరికల్ మెయిన్స్ అండ్ ఆర్ఆర్బిపిఓ మెయిన్స్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ ఆర్ఆర్బి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ అండ్ ప్రిలిమ్స్లో మనకి ఎట్లాగ ఇంగ్లీష్ ఉండదు కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్ అఫ్ కోర్స్. అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ యూపీఎస్సి అండర్స్టాండ్మెంట్ మనకు రీడింగ్ డిస్క్రిప్షన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే లెట్స్ ఇది మనకు కంప్లీట్గా ఎడిటోరియల్ అనమాట. ఎడిటోరియల్ ఉన్నటువంటి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ వర్డ్స్. సో ఇవన్నీ ఎగ్జాక్ట్లీ చాలామంది ఎడిటోరియల్ని రీడ్ చేసేటప్పుడు ఒక రకమైనటువంటి యాంగ్బిగ్విటీని కానీ అంటే పెయిన్ని కానీ అరే ఇంత పెద్ద ఆర్టికల్ని చదివి గుర్తుపెట్టుకోవాలా అని చెప్పేసి ఆ, మనం చాలామంది ఆర్టికల్ని స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ యాజ్ ఐమ్ టెలింగ్ యూ వన్ థింగ్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్ కానీ ఎస్పెషల్లీ ఇన్ బ్యాంక్ ఎగ్జామినేషన్ మనకి ఆ, ఇంగ్లీష్ని డీల్ చేయాలి అంటే ఇంగ్లీష్ సెక్షన్ని డీల్ చేయాలి అని అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది అండ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. ఇక్కడే మనకు ఒక రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్కోరు వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒక కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి రీడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం గ్రామర్ని చూస్తాం, ఆ గ్రామర్లో ఎర్రర్ డిటెక్షన్ని అండ్ ఫిల్లర్స్ని, సో ఇలాంటివన్నీ చూస్తాం మనం. అఫ్కోర్స్ ఫిల్లర్స్ కూడా మళ్ళీ కామన్ సెన్స్తో కూడుకున్నటువంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. మనం గ్రామర్ అంతా ఫినిష్ చేసినా కానీ, గ్రామర్ పార్ట్ మొత్తం ఫినిష్ చేసినా కానీ ఇలాంటి రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఇవన్నీ చేయాలంటే ఎడిటోరియల్ని మస్ట్గా రీడ్ చేయాలి. అండ్ మీరు బ్లైండ్గా వొకాబులరీని మాత్రం బై హార్ట్ చేయొద్దు. అండ్ ఐమ్ సీరియస్లీ టెల్లింగ్, బ్యాంక్ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే అండ్ యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి వాళ్ళు స్టేట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బ్లైండ్గా ఓకే ఎస్ఎస్సి అనేది ఎక్సెప్షన్ అనుకోండి, యూపీఎస్సీ అండ్ బ్యాంక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాంటెక్స్ట్ త్రూ వొకాబులరీ గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. డైరెక్ట్గా బ్లైండ్గా వొకాబులరీని బైహార్ట్ చేసి ఎగ్జామినేషన్లు మనం ఎగ్జిక్యూట్ చేస్తామనంటే మాత్రం అస్సలుగా ఖచ్చితంగా అవ్వదు. యూ హ్యావ్ టు గో త్రూ the entire context of the editorial and along with the meanings and the context and the punctuation and everything you have to remember. సో అఫ్ కోర్స్ మనం ఈ ఎడిటోరియల్ని లైన్ బై లైన్ చూసుకుంటూ ఎవ్రీథింగ్ ఎలా అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అంత ఫోకస్డ్ కూడా ఉండదు. సో దట్ ఎవ్రీ ఇక్కడ వరకు మనకి ఫుల్ స్టాప్ ఉంది, దిస్ ఇస్ సెంటెన్స్ నెంబర్ 1 అండ్ అగైన్ మనకి ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, దిస్ ఇస్ నెంబర్ 2. ఇలా మొత్తం సెంటెన్స్ అన్నిటిని డివైడ్ చేసి ఓకే ఎవ్రీ సెంటెన్స్, సో ఇలా సెంటెన్స్ నెంబర్ 1 2 3 4 5, సో ఎవ్రీ సెంటెన్స్ని మనం డీటెయిల్డ్గా చూసుకుంటూ వెళ్దాం. సో దట్ మీకు రీడింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది, అండర్స్టాండింగ్ చాలా ఈజీ అవుతుంది అండ్ మీరు నేర్చుకోవడం కూడా చాలా ఎఫెక్టివ్గా నేర్చుకుంటారంటే ఎగ్జామినేషన్లో ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే ఇక్కడ రియల్ ఎస్కలేషన్ ఒక వర్డ్ ఉంది అండ్ నెక్స్ట్ సో ఇయర్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ డిప్లొమాటిక్ క్రైసిస్ ఓకే అండ్ గియాన్స్ ఎస్ గియాన్స్. సో మనకి ఎస్కలేషన్ అంటే మనకి ఏమొస్తుంది అంటే పెరుగుదల. ఓకే వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ డిప్లొమాటిక్ క్రైసిస్ కాదు, క్రైసిస్. సో వన్ ఆఫ్ ద ఎప్పుడు వచ్చినా అని కూడా వన్ ఆఫ్ ద ఎప్పుడు వచ్చినా కానీ మనకి 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 నౌన్ అనేది ప్లూరల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ ద థింగ్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇది ఎర్రర్ కింద మీకు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎస్కలేషన్ అంటే పెరుగుదల అండ్ గియాన్స్ అంటే చాలా పెద్దది, ఎన్నో శక్తివంతమైన దేశాలు అని మీనింగ్ వస్తుంది. హియర్ ద రీసెంట్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ బిట్వీన్ చైనా అండ్ జపాన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ డిప్లొమాటిక్ క్రైసిస్ బిట్వీన్ ద టూ ఏషియన్ గియాన్స్ అనేవి ఓకే వీటి మధ్యన పెరుగుతున్నటువంటి సంక్షోభం అనేది చాలా టెన్షన్స్కి దారి చేసింది అని చెప్తుంది. ద ట్రిగ్గర్ అంటే ప్రారంభం.
The trigger was Japan's new Prime Minister Taikachi's November 7 statement that any Chinese military actions against Taiwan could pose a threat to Japan's survival. Japan's survival అంటే జీవనాధారం, ఇంప్లాయింగ్ దట్ టోక్యో మైట్ ఇంటర్వీన్ మిలిటరీ. ఏమంటుందంటే తైవాన్ సైనిక చర్యలు జపాన్ జీవనాధారానికి ముప్పు కలిగిస్తాయని, దాంతో టోక్యో సైనిక జోక్యం చేసుకోవాల్సి రావచ్చని జపాన్ కొత్త ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నవంబర్ చేసిన ప్రకటన ఈ సంక్షోభానికి కారణం అయింది. అండ్ నెక్స్ట్, దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఎ సిట్టింగ్ జపానీస్ ప్రైమ్ మినిస్టర్ మేడ్ అన్ ఎక్స్ప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి అంటే మనకి స్పష్టమైన, యూనో స్పష్టమైన అనే మీనింగ్ వస్తుంది. ఎక్స్ప్లిసిట్ అంటే స్పష్టమైన. అండ్ నెక్స్ట్ హియర్ మనకి మిలిటరీ యాక్షన్. ఓకే, రిమార్క్ అబౌట్ జపాన్ స్టాన్స్ అంటే మనకి జపాన్ స్టాన్స్ అంటే వాళ్ళ యొక్క వైఖరి. ఎస్, తెలుగులోనే గుర్తుపెట్టుకోండి, మీరు కంపల్సరీ తెలుగులోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, స్టాన్స్ అండ్ పొటెన్షియల్ చైనీస్ మిలిటరీ యాక్షన్ ఇన్ తైవాన్ మార్కింగ్ ఎ షార్ప్ డిపార్చర్ ఫ్రమ్ ద కాషియస్ స్ట్రాటజిక్ యాంబిగ్విటీ దట్ హ్యాస్ లాంగ్ మెయింటైన్డ్. యాంబిగ్విటీ అంటే మనకి ఏంది? అస్పష్టత. తైవాన్పై చైనా సైనిక చర్యకు సంబంధించిన జపాన్ వైఖరిపై పదవిలో ఉన్నటువంటి జపాన్ ప్రధానమంత్రి స్పష్టమైన వ్యాఖ్య చేసింది. సో ఇదే మొదటిసారి అనమాట. ఇది ఎప్పటి నుంచో పాటించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి పెద్ద మార్పును సూచిస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి లైన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎన్రేజ్డ్ అంటే మనకి భారీ కోపం. ఓకే, ఎంరేజ్డ్ చైనా హ్యాస్ డిమాండెడ్, ఏం డిమాండ్ చేసిందట? దట్ మిస్ తైకిస్ రిట్రాక్ట్ అంటే వెనక్కి తీసుకోవడం. ఓకే, రిట్రాక్ట్ her remarks and has banned Japanese seafood imports and issued travel advisories to its citizens to avoid Japan. An enraged China has demanded, తను డిమాండ్ చేస్తుంది, దట్ తైకిస్ రిట్రాక్ట్ హర్ రిమార్క్స్, తన రిమార్క్స్ ఏవైతే ఉన్నాయో తను మాట్లాడింది వెనక్కి తీసుకోవాలి. అండ్ హస్ బ్యాన్ చైనా సీ ఫుడ్ ఇంపోర్ట్స్ అండ్ ఇష్యూ ట్రావెల్ అడ్వైజరీస్, ఎవరైతే జపాన్ని అవాయిడ్ చేయండి అని చెప్తుందన్నమాట. అండ్ నెక్స్ట్, చైనా హెస్ ఆల్సో క్లెయిమ్డ్ అంటే మనకి ఏంటి అని అంటే, క్లెయిమ్ అంటే చెప్పడం, స్పష్టంగా డిక్లేర్. China has also claimed that Japan is planning to deploy అంటే ఏంటి మనకి? మోహరించడం. చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది వర్డ్ మోహరించడం. అంటే ఒక ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి ఒక రకమైనటువంటి, ఇప్పుడు సైనికులు ఉంటారు కదా, నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేసెస్కి ఇవన్నిటిని వాళ్ళకి మోహరించడం, డిప్లాయ్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. సో మిసైల్స్ అండ్ యోనగుచి ఐలాండ్ నియర్ తైవాన్ కాలింగ్ ఇట్ అన్ డేంజరస్ డేంజరస్ మూవ్ అన్న మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మూవ్ అన్న మూవింగ్ వస్తుంది. కాలింగ్ ఇట్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మూవ్. చైనా హ్యాస్ ఆల్సో క్లెయిమ్డ్ అంటే డిక్లేర్ అనమాట. ద జపాన్ ఈస్ ప్లానింగ్ టు డిప్లాయ్ అంటే మోహరించడం, అంటే ఒక ప్లేస్కి అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం, మిసైల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అన్న యొనగుని ఐలాండ్ నియర్ తైవాన్ కాలింగ్ ఇట్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మూవ్. సో ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ మూవ్ లాగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. చైనా కోస్ట్ గార్డ్ వెసల్స్ ఆర్ ఆల్సో పాట్రోలింగ్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ ద డిస్ప్యూటెడ్ ఐలాండ్స్. ఈ పర్టికులర్ ఐలాండ్స్లో ఉన్నటువంటి వాటిలో చైనా కోస్ట్ గార్డ్ వెసల్స్ అనేటివి మనకి
ఏంటి పెట్రోలింగ్ చేస్తున్నాయి అనమాట. ఇన్ ద ఈస్ట్ చైనా సీ యాక్షన్స్ జపాన్ సేస్ వయలేట్స్ ఇట్స్ టెరిటోరియల్ వాటర్స్ అండ్ వాన్స్ దట్ ఎనీ జపానీస్ మిలిటరీ ఇంటర్వెన్షన్స్ ఇన్ తైవాన్ వుడ్ బి మెట్ విత్ ఫోర్స్. ఎవరైతే ఎక్కడైతే మీరు ఈ తైవాన్ అన్న కంట్రీ ఉందో ఈ తైవాన్ అన్న నేషన్కి జపాన్ కానీ నియరర్గా ఏమైనా తీసుకొచ్చినా కానీ లేదా దీంట్లో ఇంటర్వ్యూన్ అయినా కానీ కూడా వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు అక్కడ యాక్షన్‌కి ఎక్కడైతే చైనా తీసుకున్నటువంటి యాక్షన్ అంటే చైనా, జపాన్ మధ్యన ఐలాండ్స్‌లో ఉన్నటువంటి వాటికి వీటికి సంబంధం లేదు. మీరిక్కడ ఎలాంటి చర్య తీసుకున్నా కూడా మేము దీన్ని సీరియస్‌గా తీసుకుంటామని చెప్తుంది. చైనాస్ యాంగర్ ఈస్ నాట్ ఎంటైర్‌లీ అన్‌ఫౌండెడ్. చైనాస్ యాంగర్ ఈస్ నాట్ ఎంటైర్‌లీ అన్‌ఫౌండెడ్. ఇక్కడ మనకి అన్‌ఫౌండెడ్ అన్న మీనింగ్ అనంటే ఆధారం లేనటువంటి మీనింగ్స్ అన్నమాట. సో, అన్‌ఫౌండెడ్ అనంటే ఆధారం ఆధారం లేని అన్న మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ జపాన్స్ కొలానియల్ అంటే అంతకుముందు ఉన్నటువంటి సో బ్రిటిష్ కొలానియల్ అంటే వలసవాదం కాదు. కొలానియల్ మీన్స్ వాట్? బ్రిటిష్ కొలానియల్ రూల్. వాట్ కెన్ వి సే ఇట్ ఇన్ తెలుగు? బ్రిటిష్ కొలానియల్ రూల్. ఓకే, లెట్ మీ హ్యావ్ దిస్ మీనింగ్ ఇన్ ద కామెంట్ బాక్స్. జపాన్స్ కాలనియల్ లెగసీ. జపాన్ ఏదైతే పాలించినటువంటి లెగసీ అని అంటే దాని యొక్క అప్రస్థానం అనమాట. ప్రస్థానం. జపాన్స్ colonial legacy still casts a long shadow over the region. సో ఆ రీజన్ మీద ఇంకా షాడో ఉందని అర్థం. ఫ్రమ్ 1895 టు 1945 తైవాన్ లివ్డ్ అండర్ జపానీస్ ఆక్యుపేషన్ ఫాలోయింగ్ ద ట్రీటీ ఆఫ్. ఓకే, ఈ ట్రీటీ ఏదైతే ఉందో ఆ ఈ ట్రీటీ తర్వాత తైవాన్ అనేది జపాన్ కింద ఉంది. ఏ పీరియడ్లో? 1895 టు 1945. Japan's brutal occupation of parts of China left wounds that are still in Chinese collective memory. Of course, చైనాలో కూడా కొన్ని పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ని జపాన్ ఆక్యుపై చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఇంకా కూడా స్ట్రాంగ్గా మానని గాయాల్లాగానే వాళ్ళు గాయాలు వీటిలాగానే పరిగణిస్తున్నారు. ఎవరు? చైనా అన్నమాట. అండ్ నెక్స్ట్ Taiwan was returned to Chinese control after Japan was defeated in the Second World War, but became a separate administrative entity when the Kuomintang retreated to the island following the Communist Revolution of 1949. 1949లో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే, ఇది పక్కకు పెడితే తైవాన్ అనేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చైనా ఉంది అండ్ ఇక్కడ తైవాన్ ఉంది. ఓకే, ఇక్కడ జపాన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ జపాన్ అనేది ఈ జపాన్ కంట్రోల్లో తైవాన్ ఉంది అండ్ చైనీస్లో ఉన్నటువంటి కొంచెం పార్ట్స్ కూడా జపాన్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. దెన్ సెకండ్ వరల్డ్ వార్ ఏదైతే జరిగిందో ఆ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సో జపాన్ అనేది ఓడిపోయిన తర్వాత ఇవి ఫ్రీడమ్ డిక్లేర్ చేసుకుంది. ఏది? చైనాను తైవాన్ డిక్లేర్ చేసుకుంది. అప్పుడు తైవాన్ అనేది చైనా కంట్రోల్లో ఉంది. కానీ ఇక్కడ రెండు రివోల్ట్స్ వచ్చినాయి. ఇది 1949లో కమ్యూనిస్ట్ రివోల్ట్ అనేది వచ్చింది. కమ్యూనిస్ట్ రివల్యూషన్ అనేది రెండు పార్టీలాగా ఉండేది. ఒకటేమో డెమోక్రసీ ఇంకోటేమో మనకి కమ్యూనిస్ట్ అనమాట. సో ఈ కమ్యూనిస్ట్ కింద ఉన్నటువంటి ప్రదేశం చైనా అయింది. అండ్ ఈ డెమోక్రసీని ఏదైతే కోరుకుంటున్నారు అంటే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళంతా కూడా తైవాన్కి వెళ్ళిపోయినారు. సో ఇక్కడ ఈ తైవాన్ కంట్రీలో వీళ్ళు రిపబ్లిక్ ఆఫ్ తైవాన్ని అంటే దీని కింద ఉన్నారు. దెన్ నెక్స్ట్ కమ్యూనిస్ట్ అనేది చైనా కింద ఉందన్నమాట. దెన్ నెక్స్ట్ అంతకుముందు ఎప్పుడుండి తైవాన్ అనేది జపాన్ కింద ఉండే. నెక్స్ట్ ఆల్దో అంటే గుర్తుపెట్టుకోండి అయినప్పటికీ మీరు ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఎప్పుడైతే చేస్తారో ఆల్దో నెవర్దెలెస్ ఈవెన్ దో అంటే అయినప్పటికీ అన్న మీనింగ్ వస్తుందన్నమాట. అయినప్పటికీ ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, అయినప్పటికీ అన్న మీనింగ్. అండ్ నెక్స్ట్ సేమ్ వాటికి లాగానే మీన్ వైల్ అంటే ఈ ప్రాసెస్లో భాగంగానే ఈ
ఈ ప్రాసెస్లో భాగంగా భాగంగా మీరన్నీ కూడా ప్రతి ఎవ్రీ వర్డ్ని సెంటెన్స్ని కానీ సో ఆమ్, ఎప్పుడు మీరు ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీ కాంపోనెంట్స్ అన్నీ కూడా వొకాబులరీ బేస్డ్గా ఉండాలి. వొకాబులరీ బేస్డ్గా ఉండాలి నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, వొకాబులరీ బేస్డ్తో పాటు వొకాబులరీ బేస్డ్తో పాటు అండ్ కనెక్టర్స్ అండ్ ఫిల్లర్స్ అండ్ సెంటెన్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ కంటిన్యూటీ అండ్ థీమ్ థీమ్ అండ్ సమ్మరీ అండ్ నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్. ఇవన్నీ వేలో ఇవన్నీ కూడా మీరు ఒక ఎడిటోరియల్ని చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీ కాంపోనెంట్. సో ఇక్కడ ఆల్దో వచ్చింది, దీన్ని కనెక్టర్గా తీసుకోవాలి. ఆల్దో తైవాన్ హ్యాస్ బిన్ సెల్ఫ్ రూల్డ్ ఎవర్ సిన్స్, అప్పటి నుంచి సెల్ఫ్ రూల్లో ఉన్నప్పటికీ చైనా కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కోర్ సావరెనిటీ ఇష్యూ. ఇది వారి సార్వభౌమత్వమైనటువంటి ఇష్యూ లాగా తీసుకుంది. ఎ పొజిషన్ ఎకనాలజ్డ్ బై మోస్ట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద యుఎస్ త్రూ దేర్ అధియరెన్స్ టు ద వన్ చైనా పాలసీని అన్ని దేశాలు అంగీకరిస్తూనే తైవాన్లో కూడా ఈ పాలసీ ఎగ్జిక్యూట్ అవుతుందని అన్ని దేశాలు కూడా భావించినాయి. అంటే చైనా ఏదైతే అనుకుంటుందో అవన్నీ కూడా వేరే దేశాలు కూడా భావిస్తున్నాయి. అండ్ ఫర్ డికేట్స్ చాలా వరకు ద స్టేటస్ క్యూ అంటే ప్రస్తుత పరిస్థితి యాజ్ చీజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ప్రిజర్వ్ అంటే కొనసాగించడం అండ్ స్ట్రీట్ అంటే మనకు స్ట్రేట్ కాదు, ఇది స్ట్రేట్ అనమాట. జలసంధి ఫర్ డికేట్స్ ద స్టేటస్ క్యూ హెల్ప్డ్ ప్రిజర్వ్ ద తైవాన్ స్ట్రేట్ని డికేట్స్ నుంచి ఆ ప్రస్తుత పరిస్థితిని అలాగే కొనసాగిస్తుంది. అండ్ డిస్పైట్ ద డీప్ మిస్ట్రస్ట్, నమ్మకం లేకపోయినప్పటికీ చైనా అండ్ జపాన్ రిమైన్డ్ ఎకనామికలీ ఇంటర్వెన్డ్ బిlateral ట్రేడ్ ఎక్సీడ్ 300 బిలియన్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ చైనా వర్సెస్ జపాన్ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు బిలేటరల్ ట్రేడ్ని నడిపిస్తున్నాయి, బయలేటరల్. బట్ ద ఎలక్షన్ ఆఫ్ మిస్టర్ తాయికీస్ ఏ హార్డ్లైన్ నేషనలిస్ట్ అండ్ ప్రోవోకేటివ్ అని అంటే ప్రేరేపించడం. హెటరిక్ అంటే స్పీచ్ లేకపోతే మాటలు అని, ప్రేరేపించి మాటలు. బట్ ద ఎలక్షన్ ఆఫ్ మిస్టర్ తైకి ఏ హార్డ్లైన్ నేషనలిస్ట్ అండ్ హర్ ప్రోవోకేటివ్ హెటరిక్ coupled with China's forceful response now threaten to usher in a era of usher in a era of అంటే usher in a era అంటే కొత్త శకం ఫుల్ స్పెక్ట్రమ్ హాస్టిలిటీ అని అంటే మనకు కంప్లీట్గా స్పెక్ట్రమ్ హాస్టిలిటీ అని అంటే పూర్తి స్థాయి విరోధం అన్న మీనింగ్ వస్తుంది. నౌ థ్రెటన్ టు ఉషర్ ఇన్ ఎన్ ఆ ఫుల్ స్పెక్ట్రమ్ హాస్టిలిటీ ఇన్ ఈస్ట్ ఏషియా. ఎన్ ఇమీడియట్ సొల్యూషన్ టు ద తైవాన్ ఇష్యూ ఈజ్ అన్లైకీ. అంటే తైవాన్ ఇష్యూ మీద పూర్తిగా అయితే ఇప్పట్లో జరిగేలాగా అవకాశం తక్కువే ఉంది. ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ, శాంతి మరియు స్థాపన కోసం అండ్ దేర్ ఫర్ ఎస్పెషలీ ద గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకు యుద్ధాలు అనే మీనింగ్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ అంటే మనకు యుద్ధాలు, శత్రుత్వము ఇట్లాంటి మీనింగ్ వస్తుంది. కాన్ఫ్లిక్ట్ ద స్టేటస్ క్యూ షేప్డ్ అంటే పరిస్థితి బై చైనాస్ క్లెయిమ్స్ తైవాన్ సెల్ఫ్ రూల్, అమెరికా స్ట్రాటజిక్ అంబిగ్విటీ అండ్ రీస్ట్రెయిన్ ఆల్ సైడ్స్ మస్ట్ బి ప్రిజర్వ్డ్. అన్నీ కూడా ఈ అందరి యొక్క పార్టిసిపేషన్ అనేది ఉండాలి, ప్రిజర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చైనా అండ్ జపాన్ షుడ్ డీఎస్కలేట్ అని అంటే అగైన్ తిరిగి పునఃప్రాయించాలి. ఏంటి? రీఫోకస్ ఆన్ స్ట్రెంథనింగ్ ఎకానమిక్ కోఆపరేషన్ మీద మీరు రీఫోకస్ చేయాలి.
దెన్ ద యుఎస్ జపాన్స్ అలై అంటే మనకి అలై అంటే ఏంటిది మనకి రెండు కలవడం అనమాట మీటింగ్. ద యుఎస్ జపాన్స్ అలై మస్ట్ బ్యాలెన్స్ ఇట్స్ సెక్యూరిటీ కమిట్మెంట్ విత్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ దట్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ప్రివెంటింగ్ మిస్కాల్కులేషన్ ప్రివెంట్ అంటే అవ్వకుండా క్లియర్ కట్గా అండ్ యుఎస్ అండ్ జపాన్ కలిసి ఈ చేయాలి ఇష్యూని సాల్వ్ చేయాలి. సో దట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇవన్నీ తర్వాత మనం ఈజీగా మనం దీన్ని చదవచ్చు. ఈజీగా దీంట్లో ఉన్న వర్డ్స్ని చూసాం అండ్ సెంటెన్స్ బై సెంటెన్స్ని చూసాం. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ ఎడిటోరియల్ సో ఐ మేడ్ ఫర్ ఎస్పెషల్లీ మెయిన్స్ కోసం ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, ఇప్పుడు మనం చదువుకున్న ఎడిటోరియల్ మీదే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేసినాను. ఈ సీక్వెన్స్ అనేది ప్రాపర్గా అరేంజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఆప్షన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ రేపు మనం ఎడిటోరియల్ స్టార్ట్ చేయకముందు దీనికి ఆన్సర్ నేను చెప్తాను. సో అప్పటి వరకు దీన్ని క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి విని అండ్ వీటి అరేంజ్మెంట్ని చేయండి. విల్ మీట్ యూ టుమారో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ దిస్ అర్జున్ విశ్వకర్మ.